హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు SM స్టడీ హబ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కెమిస్ట్రీకి సంబంధించి రసాయన బంధం అనేటటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటామండి. సో కెమికల్ బాండింగ్, సో ఈ క్లాస్ ఎవరైతే చూడలేదో సో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. సో అదేవిధంగా మనకి RRB NTPCకి అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి లైక్ గ్రూప్ డి కానీ DSC కానీ సో ఇటువంటి వాటన్నిటికీ కూడా డెఫినెట్గా యూజ్ అయ్యే క్లాస్. సో అందరూ కూడా ఈ క్లాస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక అంటే క్లాస్ చెప్పేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సో మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. సో అదేవిధంగా ఏంటంటే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే స్టూడెంట్స్ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ క్లాసెస్ చూడని వాళ్ళు ఫస్ట్ ఆ క్లాసెస్ కూడా చూడండి, సో దట్ మీకు ఇది ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటిది ఏంటంటే బాండింగ్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. సో అసలు బంధం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది. ఓకే, సో అసలు ఈ ఫోర్స్ ఏదైతే ఉందో అంటే ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు లేదా ఎలిమెంట్స్ మధ్య ఉండేటటువంటి అట్రాక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో దాని ద్వారా ఒక బంధము లేదా బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తాము, ద అట్రాక్షన్ ఫోర్స్ టు హోల్డ్ ద వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కెమికల్ స్పీషీస్ అని చెప్పచ్చు. ఓకే, ద అట్రాక్షన్ ఫోర్స్ టు హోల్డ్ ద వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ అ కెమికల్ స్పీషీస్. ఒక కెమికల్ స్పీషీస్లో లేదా ఒక రసాయన పదార్థాల మధ్య కొన్ని రసాయన పదార్థాల మధ్య ఉండేటటువంటి సాధారణంగా ఉండేటటువంటి అట్రాక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో సో దాని ద్వారా ఏర్పడేటటువంటివే ఈ బంధాలన్నీ కూడా. సో అయితే వీటిలో ఉండేటటువంటి రెండు రకాలైనటువంటి ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే ఒకటి కెమికల్ బాండ్, ఇంకొకటి ఫిజికల్ బాండ్. ఓకేనా? కెమికల్ బాండ్ ఒకటి, ఫిజికల్ బాండ్ ఒకటి. సో అంటే భౌతికపరమైనటువంటిది ఒకటి, రసాయనిక పరమైనటువంటిది ఒకటి అన్నమాట. ఓకేనా? సో అసలు ఈ బాండింగ్ అనేది ఫస్ట్ ఫామ్ అవ్వాలంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే వ్యాలెన్సీ. వ్యాలెన్సీ అంటే ఏంటి అసలు? వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ అని చెప్తాం. ఓకే, కంబైనింగ్ కెపాసిటీ అంటే ఒక పరమాణువు ఇంకొక పరమాణువుతోటి చర్య జరపడానికి కానీ లేదా ఏదైనా ఒక బాండ్ని ఏర్పరచుకోవడానికి కానీ దానికి ఉన్నటువంటి క్యాపబిలిటీ లేదా కెపాసిటీ, దానికి ఉన్న అవకాశం ఎంత, దాన్నే మనం ఇక్కడ వ్యాలెన్సీ అని చెప్తాం. టెక్నికల్ టర్మ్లో కంబైనింగ్ కెపాసిటీ అని చెప్తాం. సో అంటే ఇక్కడ వ్యాలెన్సీ అంటే మళ్ళీ అర్థం ఏంటి, మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ చివరి కక్ష్యలో ఉన్నాయో దాన్ని ఇక్కడ వ్యాలెన్సీ అంటాం. కాబట్టి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్, ఓకే, అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇక్కడ వ్యాలెన్సీ అని చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఇనర్ట్ గ్యాసెస్ని కన్సిడర్ చేసుకుంటే వాటి యొక్క కంబైనింగ్ కెపాసిటీ 0. సో ఎందుకు కంబైనింగ్ కెపాసిటీ 0? అవి స్టేబుల్ గ్యాసెస్ కాబట్టి. ఓకేనా? సో మరి వాటికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా ఉంటుంది? NS2 NP6 కదా. సో దీన్ని ఏమంటారు? ఆక్టేట్ అంటారు. రైట్? సో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఇది ఇనర్ట్ గ్యాసెస్కి ఉంటుంది. సో ఇనర్ట్ గ్యాసెస్కి ఉండేటటువంటి ఈ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వల్ల సో ఇవన్నీ కూడా మనకి వేరే పరమాణువులు ఏవైతే ఉన్నాయో వాటితోటి చర్య జరపకుండా స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఇనర్ట్ గ్యాస్నైనా తీసుకోండి. ఓకే, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రాడాన్ ఇలా దేన్ని తీసుకున్నా కానీ మీకు వాటి యొక్క ఔటర్ మోస్ట్ షెల్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ NS2 NP6 వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ నియాన్. ఓకే, సో నియాన్కి వచ్చేసరికి 10. ఓకే, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా రాయాలో మీకు తెలుసు కదా. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా. సో 10 వచ్చేసరికి సో ఏ విధంగా రాస్తాము? 1s2 2s2 2p6. ఓకే, సో 2s2 2p6 చూడండి ఇక్కడ 2s2 2p6. సో ఇది అవుటర్ మోస్ట్ షెల్కి సంబంధించిన ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో 2s2 2p6 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ NS2 NP6. ఓకేనా? దిస్ ఈజ్ ద స్టేబుల్ కాన్ఫిగరేషన్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే 8 వస్తుంది టోటల్. ఓకేనా? సో అంటే చివరి కక్ష పూర్తిగా నిండింది. సో అంటే అది స్టేబుల్గా ఉంది కాబట్టి ఇతర పరమాణువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎలక్ట్రాన్స్ తోటి చర్య జరపదు. ఓకేనా? కాబట్టి ఈ విధంగానే ప్రతి యాటము కూడా
స్టెబిలైజేషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కాబట్టి స్టేబుల్ కాన్ఫిగరేషన్ పొందడానికి ఇవన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం చెప్పదగినది ఏంటి అంటే, ఏదైనా ఒక యాటమ్కి 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకుందాం. అవుటర్ మోస్ట్ షెల్లో 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ యాటమ్స్ సంబంధించినటువంటి ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, 1 or 2, 3 or 4 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ షెల్. ఇదే వాటి యొక్క వ్యాలెన్సీ అవుతుంది. ఓకే, 1, 2, 3, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నంత వరకు కూడా సో అవే వాటికి సంబంధించినటువంటి అవుటర్ మోస్ట్ షెల్కి సంబంధించినటువంటి వ్యాలెన్సీగా చెప్పచ్చు. సో అలా కాకుండా 5, 6, 7, 8 ఎలక్ట్రాన్లు చివరి కక్షలో ఉంటాయి. ఓకేనా. సో ఏదైనా ఒక యాటంలో 5 కానీ 6 కానీ 7 కానీ 8 ఎలక్ట్రాన్స్ కానీ లాస్ట్ షెల్లో ఉన్నట్లయితే సో అప్పుడు ఏమని చెప్తాము అంటే 8 మైనస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అని రాయొచ్చు. ఓకే, సో 8 మైనస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అని రాయొచ్చు. సో ఎందుకు 8 మైనస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అని రాస్తాము అంటే, సో ఇక్కడ మనకి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 8, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 8. సో ఇందులో నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉన్నాయి అనుకుందాం, 6 తీసేస్తే 2. ఓకేనా. సో ఇప్పుడు ఈ 6 తీసేస్తే 2 ఎలక్ట్రాన్స్, అంటే దీనికి ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నాయి. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే ఇట్ విల్ గెట్ ద స్టేబుల్ కాన్ఫిగరేషన్ కదా. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ మనకి 8 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓకేనా, మనకి ఈ 2 ఎలక్ట్రాన్స్ని 6 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ స్టేబుల్గా చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట ఏదైనా ఒక యాటమ్ వచ్చేసరికి. ఓకే, సో ఆ విధంగా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకుందాం. ఓకే, మెగ్నీషియం 12. ఓకే, Mg 12 కదా. మెగ్నీషియం 12 అని తీసుకుందాం. సో ఇప్పుడు దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా రాస్తాం, 1s2 2s2 2p6 3s2 అని రాస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది చూడండి, 2s2 2p6 ఇక్కడికి వచ్చేసరికి నియాన్ కాన్ఫిగరేషన్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనము నియాన్ అని రాయొచ్చు. ఓకే, నియాన్ 3s2 అని రాయొచ్చు అనమాట సింపుల్గా. ఓకే, సో అయితే నియాన్ కాన్ఫిగరేషన్ మనం ఈ విధంగా రాస్తాం కదా. సో ఇలా రాసిన తర్వాత చూసుకున్నట్లయితే మెగ్నీషియంకి ఈ కంబైనింగ్ కెపాసిటీ 2 అని డిసైడ్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నియాన్ స్టేబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంది, రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసింది అనుకోండి, అంటే డొనేట్ చేసేసింది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, అది స్టేబుల్ అయిపోతుంది. నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి సంబంధించి ఆ కాన్ఫిగరేషన్ ఇది పొంది స్టేబుల్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోవడం ఈజీ, 6 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం కంటే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడం ఈజీ కదా. సో అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ దీని యొక్క కంబైనింగ్ కెపాసిటీ 2 అని తీసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్ అయితే 7. ఓకే, 1s2 2s2 2p3 అని తీసుకున్నాం. సో 2p3 అని తీసుకున్నప్పుడు సో మనకి అవుటర్ మోస్ట్ షెల్ కనుక తీసుకుంటే, సో అవుటర్ మోస్ట్ షెల్ అంటే సెకండ్ షెల్ ఇక్కడ. ఓకే, సెకండ్ షెల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది, 2s2 2p3 ఉంది. ఓకే, 2s2 2p3 ఉంది. సో ఇక్కడ గెయిన్ చేసుకుంటే 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటే 2s2 2p6 అవుతుంది. సో లేదు వదిలేసారనుకోండి 5 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవాలి. సో 5 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటే 1s2
1s2 1s2 అంటే హీలియం కాన్ఫిగరేషన్ తోటి స్టేబుల్ అవుతుంది. సో బట్ ఇది ఇంపాసిబుల్. 5 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడం కంటే 3 యాడ్ చేశారనుకోండి, అప్పుడు ns2 np6 కాన్ఫిగరేషన్ తెచ్చుకొని సేమ్ ఇక్కడ ఈ విధంగా ఆక్టేడ్ కాన్ఫిగరేషన్ తోటి ఇది స్టేబుల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి స్టెబిలిటీని పొందడానికి ప్రతి ఎలిమెంట్కి సంబంధించినటువంటి యాటమ్స్ ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ బాండింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎందుకు అంటే మీకు వ్యాలెన్సీ గురించి ఫస్ట్ అర్థమైనట్లయితే నెక్స్ట్ మనము కెమికల్ బాండింగ్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఈ కెమికల్ బాండింగ్ సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఏంటో చూద్దాం. సో కెమికల్ బాండింగ్లో ముఖ్యమైనటువంటివి ఏంటంటే అయానిక్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, అలాగే కోవలెంట్ బాండ్. సో 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే, అయానిక్, కోవలెంట్, కోఆర్డినేట్. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ హైడ్రోజన్ బాండ్, అలాగే వాన్ డెర్ వాల్. ఓకే, సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయన్నమాట. సో వీటి గురించి డిస్కస్ చేసుకుంటే మీకు కంప్లీట్గా కెమికల్ బాండింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు. ఓకే, సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది అయానిక్ బాండింగ్ గురించి. ఓకే, సో నెక్స్ట్ మనం చూడబోయేది కెమికల్ బాండింగ్లో అయానిక్ బాండ్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇక్కడ అయానిక్ బాండ్ వచ్చేసరికి దీన్ని అయానిక బంధము అని కూడా మనం పిలుస్తాం తెలుగు మీడియంలో. సో అయానిక్ బాండ్ ఏ విధంగా ఏర్పడుతూ ఉంటుంది అంటే 2 అయానుల మధ్య ఉండేటటువంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వల్ల ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ అయానిక్ బాండ్ని ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా మనము పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అయానిక్ బాండ్ని ఇంకో విధంగా ఏమని పిలుస్తాము? ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని పిలుస్తాం. ఓకేనా? కాబట్టి ఇది ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ ఇన్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, సో మరి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకుంటే NaCl తీసుకోవచ్చు, MgCl2 తీసుకోవచ్చు. సో ఈ విధంగా కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనము తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనము NaCl చూద్దాం. సో NaCl సోడియం క్లోరైడ్. ఓకేనా? సో ఇక్కడ సోడియం క్లోరైడ్ ఏ విధంగా ఏర్పడుతుంది, సోడియం నుంచి క్లోరైడ్ నుంచి అనేది మనం ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ ఏంటి? Na, సోడియంకి లాటిన్ నేమ్ నాట్రియం కాబట్టి Na అని రాసాము. సో దానికి సంబంధించిన అటామిక్ నెంబర్ 11. సో 11 అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమని రాస్తాం? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. ఓకేనా? సో ఇక్కడ వరకు స్టేబుల్ అని మీకు తెలుసు. ఓకేనా? ఇక్కడ వరకు స్టేబుల్ కాబట్టి అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏంటి? ఒకటి ఉంది, అది 3s1. ఓకేనా? నెక్స్ట్ క్లోరిన్ చూద్దాం. క్లోరిన్ నెంబర్ వచ్చేసరికి 17. ఓకేనా? 17 వచ్చేసరికి సో మనకి 10 అంటే నియాన్ అని తెలుసు కదా, డైరెక్ట్ నియాన్ అని రాయొచ్చు. ఓకే, నియాన్. సో ఎక్కడి వరకు నియాన్ సంబంధించి తీసుకుంటే సెకండ్ షెల్ 2s2 2p6 వరకు. నెక్స్ట్ 3s షెల్లోకి రావాలి కాబట్టి 3s2. ఓకేనా? సో 3s2 3p5 అర్థమవుతుందా? సో 3s2 3p5 అని తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్లో చూడండి. క్లోరిన్కి తీసుకుంటే 3s2 3p6 వస్తే స్టేబుల్. సో అంటే ఒక ఎలక్ట్రాన్ రావాలి. ఓకేనా? సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? సోడియం తీసుకుంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది. సో ఈ ఒకటి పోయింది అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఈ విధంగా స్టేబుల్ అవుతుంది. నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్ తోటి స్టేబుల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మరి ఇక్కడ ఒకటి రావాలి. ఓకేనా? సో ఒకటి వస్తే అది స్టేబుల్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ 3s1. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక ఎలక్ట్రాన్ని సో ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, సో ఇవి రెండు కలిసి ఈ ఎలక్ట్రాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే సో ఇది రిసీవ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏమైంది? సో ఈ రెండు కలిసి వచ్చినటువంటి కాంపౌండ్ ఏంటంటే NaCl. ఓకే, NaCl కాంపౌండ్ ఏర్పడింది అనమాట ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు
రెండు కూడా స్టేబుల్ అనమాట. సో ఈ ఎలక్ట్రాన్ని ఇక్కడికి ఇచ్చేసింది. సో ఇది తీసుకోవడం వల్ల ఈ NaCl కాంపౌండ్ ఏర్పడి స్టెబిలిటీని పొందాయి. సో ఈ విధంగా మనకి ఒక కాంపౌండ్ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఒక ఎలక్ట్రోవాలెంట్ కాంపౌండ్. ఓకేనా. సో లేదా దీన్ని అయానిక్ కాంపౌండ్ అని చెప్తాం. సో ఏమని చెప్తాం? అయానిక్ కాంపౌండ్, అయానిక్ కాంపౌండ్ లేదా అయానిక సమ్మేళనము, ఏదైనా ఒకటి. ఓకే. NaCl. ఇంకా తీసుకుంటే MgCl2 ఎగ్జాంపుల్. నెక్స్ట్ CaO, కాల్షియం ఆక్సైడ్. ఓకేనా. సో ఇంకా NH4Cl. ఓకేనా. NH4Cl. ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్స్ రాసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ప్రతి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా పెద్దదైపోతుంది కాబట్టి సో కామన్గా ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సోడియం క్లోరైడ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఇదే పద్ధతిలో మీరు సో ఈ మూడింటికి ట్రై చేయండి, ఈజీగా మీకు ఏది ఏంటి అనేది అర్థమైపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనము తీసుకోవచ్చు. ఇది ఈ ఎలక్ట్రోవాలెంట్ లేదా అయానిక్ బాండ్కి సంబంధించి ఏ విధంగా ఏర్పడుతుంది బంధం అనేది ఇక్కడ డిస్కస్ చేసాం. సో మరి దీనికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే జనరల్గా ఇవేంటంటే సాలిడ్స్ అనమాట. ఓకేనా. సో ఎటువంటి సాలిడ్స్ అంటే క్రిస్టలైన్ సాలిడ్స్, క్రిస్టల్స్ అని చెప్పుకోవచ్చు, క్రిస్టలైన్ సాలిడ్స్ అని చెప్పొచ్చు. అంటే ఇవి ఎలా ఉంటాయి, చాలా రిజిడ్గా ఒక స్పెసిఫిక్ షేప్ ఉంటుంది వీటికి. సో ఇది కూడా ఒక క్యారెక్టరిస్టిక్ షేప్. ఓకే, ఒక స్పెసిఫిక్ షేప్ ఉంటుంది. సో అదేవిధంగా మరి ఇవి క్రిస్టలైన్ సాలిడ్స్ కాబట్టి వీటికి సంబంధించినటువంటి మెల్టింగ్ పాయింట్, అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ ఏ విధంగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి దే పొసెస్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఓకేనా. సో మెల్టింగ్ పాయింట్ MP అని రాస్తున్నాను. ఓకే, కామా BP బాయిలింగ్ పాయింట్. సో ఈ రెండు కూడా గ్రేటర్, ఓకే, హైగా ఉంటాయి అన్నమాట. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ రెండు కూడా ఎక్కువగా ఉంటాయి. సో అదేవిధంగా వీటి యొక్క డెన్సిటీ, వీటి యొక్క సాంద్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. వీటి యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై డెన్సిటీ. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్లో ఇవి కరుగుతాయి. సాల్యుబుల్ ఇన్ వాటర్ సాల్యుబుల్ అని రాస్తున్నా. ఓకేనా. సో ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, జనరల్ సాల్ట్ మనం యూస్ చేసే సాల్ట్. ఓకేనా. సాల్ట్ వాటర్లో కరుగుతుంది కదా. సో ఆ విధంగా ఏంటంటే మనం ఇక్కడ దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, వాటర్లో సాల్యుబుల్ అయ్యేటటువంటి కాంపౌండ్స్. ఓకేనా. సో అలాగే సో ఇప్పుడు ఈ పోలార్ సాల్వెంట్స్లో కరుగుతుంటాయి కాబట్టి నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ బెంజీన్ కానీ లేకపోతే కిరోసిన్ కానీ సో ఇటువంటి వాటిలో కరగవు. ఓకేనా. నాన్ పోలార్ సాల్వెంట్స్లో కరగవు. నాన్ పోలార్ సాల్వెంట్స్లో కరగవు అనమాట. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే షార్ట్గా మీకు నచ్చినట్టు పాయింట్స్ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. చెప్పేదాని నుంచి మీరైనా ఓన్గా నోట్స్ రాసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి వీటికి సంబంధించినటువంటి కండక్టివిటీ. ఓకే. కండక్టివిటీ ఏ విధంగా ఉంటుందంటే చాలా ఎక్కువగా, కరెక్ట్గా కండక్టివిటీ బాగుంటుంది అనమాట. ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఇవి సాలిడ్ స్టేట్లో కండక్టివిటీ జరపలేవు, ఎక్వైస్ సొల్యూషన్లో జరుగుతాయి. సో అంటే ఇవి వాటర్లో కానీ లేదనుకుంటే ఎక్కడైతే సాల్యుబుల్లో సో అటువంటి వాటిలో ఇవి కండక్టివిటీ జరపగలవు, బట్ నాట్ సాలిడ్ స్టేట్. ఓకే. సాలిడ్ స్టేట్లో కండక్టివిటీ అనేది జరపలేవు. కాబట్టి ఈ అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఏంటంటే రియాక్షన్స్ని ఫాస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇవి వెరీ ఫాస్ట్ రియాక్షన్స్లో పాల్గొంటూ ఉంటాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసేటటువంటి బాండ్ వచ్చేసరికి కోవలెంట్ బాండ్.